అవ్వటానికి కారణం రీతు చౌదరి మధ్యలో దూరటం. అండ్ మోర్ ఓవర్ ఆ మధ్యలో దూరి మామూలుగా మాట్లాడితే పర్వాలా. ఆ గొంతేసుకొని చించి ఎందుకు అంటే ప్లాన్ మీద ప్లాన్, ప్లాన్ మీద ప్లాన్, ప్లాన్ మీద ప్లాన్ యేసుకుంటొచ్చింది. ఇప్పుడు ఆమె కెప్టెన్సీ అవ్వటానికి గూడా ప్లాన్‌లేసింది. ఆమెను కెప్టెన్ చేయటం కోసమే ఆడాడు. నువ్వు 11 వీక్స్ 8 వీక్స్ నుంచో, 7 వీక్స్ నుంచో నాకు రావట్లేదో అని గొంతు చించుకుంటున్నావు గదా! ఇవ్వట్లేదు అని. కళ్యాణ్ అంది అదే. చించుకుంటున్నప్పుడు నీకొచ్చిన అవకాశాన్ని నువ్వు వదిలేసుకోవాలనుకున్నప్పుడు ఇంకెందుకు? నీకొచ్చిన అవకాశం నువ్వు వదిలేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఫస్టే పోవచ్చు కదా! కళ్యాణ్‌ని ఎందుకు పంపించావు మరి ఫస్ట్? నువ్వు హ్యాపీగా అసలంతా క్లియర్ పాయింట్. కళ్యాణ్ నిలబడేవాడేమో. అయితే ఆమె అవ్వకపోతే నాకేంటి? ఆమె అవ్వలేదు కాబట్టి నేనెందుకు వదులుకోవాలని అవకాశం ఆడేవాడేమో. కానీ నువ్వేం చేసావు? ఎట్లాగో వదిలేసుకోవాలనుకునేవాడివి నువ్వే పోవచ్చు కదా ఫస్ట్. సీరియస్‌గా ఆడుతున్న కళ్యాణ్ అవకాశం దెబ్బ కొట్టావు. నీకు ఏం చెప్తున్నాడో నువ్వు వినవా? నీ కోసమే కదా కళ్యాణ్ చెప్తుంది. ప్రతి కళ్యాణ్ చెప్పిన ప్రతి పాయింట్ నిజం. కానీ డెమోన్ ఎంత పూర్తిగా అయిపోయాడంటే రీతు ఆటే నా ఆట